ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీస్ శాఖకు గౌరవం పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, దీంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. మనకున్న రిసోర్సుల ద్వారా మాత్రమే టెక్నికల్ ఛాలెంజ్ను అధిగమించగలమన్నారు. పోలీసు అధికారుల రిట్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికంగా కనిపించిన నేరాలను కనిపెట్టడం సవాల్తో కూడుకున్నదని చెప్పారు. మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చింది, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఇవి సరిపోవడం లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్. ద సైబర్ క్రైమ్ హస్ ఎంటర్డ్ ఇన్ అవర్ ఎరా. డ్రగ్స్, నార్కోటిక్స్, డార్క్ వెబ్సైట్స్, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు. ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్, హెరాయిన్ మనం ఏం పండించాం. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ కొత్త సమస్యలు. మనకు ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడా శాఖపైన సమీక్ష చేపట్టారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతోటి అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపైన సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా తెలంగాణలోని క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతోటి క్రీడా శాఖపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అవుట్డోర్ స్టేడియం పునరుద్ధరణతో పాటుగా ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాల డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు నిధులను నిలిపివేసి ఆ సొమ్మును రాహుల్ బంధు పేరుతోటి ఏటా 1000 కోట్ల చొప్పున ఢిల్లీకి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల నోరు కొట్టి ఢిల్లీకి మూటలు పంపడం దారుణమని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి ఆశలపైన నీళ్లు చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రైతు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి
ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలున్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని దుజ్జుమెత్తారు. బీజేపీ ఎంపీలు ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. స్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న సభ్యులందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. 18వ లోక్సభలో ప్రతిపక్షాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేందర్ మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేందర్ మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అంటే ఇంపోర్ట్స్కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలు విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్ లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ట్రంప్ చేతిలోకి వెళ్ళి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది కూడా చర్చ. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బాంబు పేలుస్తానన్నారు. ఈసారి తెలంగాణలో సారా దుకాణాలు ప్రారంభించాలని కోరుతానన్నారు. సారా తాగి 110 ఏళ్లు బ్రతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారన్నారు. సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలు ప్రారంభించారని గుర్తు చేశారాయన. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారు, క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని ప్రస్తావిస్తారన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. భూధన్ బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత విశారథన్ మహారాజ్ మానవహారం చేపట్టారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిలవ నీడలు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న ఆమె కన్నీరు పెట్టుకున్న మహిళలను ఓదార్చారు. ఆడబిడ్డల కన్నీరు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. బాధితులతోటి మాట్లాడిన కవిత వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తాను ఇక్కడికి ఏదో టూరిస్టులా వచ్చి వెళ్ళడానికి రాలేదని, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు మీతోనే ఉండి పోరాడతానని స్పష్టం చేశారు. పేదల ఇళ్లపైన బుల్డోజర్లు పంపడం అత్యంత అన్యాయమని, ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని ఆమె మండిపడ్డారు. మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ
ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి ఈ నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. కానీ అనేక మంది వచ్చిపోయిన ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందు రైతుల భూములకు భద్రత కల్పిస్తామని, రైతుల ఆదాయం పెంచుతామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉచితంగా రాజముద్రతోటి పట్టదార పాస్ పుస్తకాలు అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం, జైలుకు పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. తిరుపతిలో లడ్డు కల్తీ, మద్య విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఈ రాయలసీమలో ఏం జరిగాయని నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి గుండెపోటుతో చచ్చిపోయాడని. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టం ఆర్డర్ చేశాను. మా ఆఫీసర్ సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన దోహేశాడు. అది నమ్మారు మీరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది, నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. రాయలసీమలో ముఠా నాయకులు అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. అప్పటికే వెనుకబడిన ప్రాంతం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా.
ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్ గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఫోన్ లో క్యూఆర్ కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్ గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్ ఉండే రికార్డు క్లౌడ్ లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేసి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ రోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్, ఆ బ్లాక్ చైన్ లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్ గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకు ఇచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కూటమి సర్కారుపైన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించిందన్నారు. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలని, వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని సజ్జల సూచించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణపైన అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు సజ్జల. కు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలా మంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది. అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివారిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్ని ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా, దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్లకు బాధ్యత అప్పచెప్పి, అఫ్ కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ ఇది దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది. ఏపీలో కల్తీపాల ఘటనపైన రాజకీయ వేడి రగులుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాలపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్తీపాలు తాగి 11 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఇంకా 5గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా ఒక విక్రేత పాలు అమ్ముతున్నా కూడా అధికారులు గమనించకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో పాలు, నెయ్యి, మద్యం సహా ఆహార పదార్థాల్లో కల్తీ విస్తృతంగా జరుగుతుంటే ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిద్రపోతుందని ప్రశ్నించారు. పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది, ఇంకా చాలా మంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళను చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మిల్క్లో కలిసి ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా. హైదరాబాద్ బాచుపల్లిలో హైడ్రా యాక్షన్లోకి దిగింది. ప్రణీతి యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడను కూల్చివేసింది. దాంతో గేటెడ్ కమ్యూనిటీ వాసులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు.
బాచిపల్లి ఏపీఆర్ ప్రణీత్ యాంటీలే అండి ఫోగ్రా ఇది జరుగుతున్నదంతా. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు నివాసాలు కట్టుకొని అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఈ 6 నెలల నుంచి హైదరాబాద్ లో వచ్చేసి ఇది మీది ఈ గేటెడ్ కమిటీ కాదు అంటున్నారు. సరే ఇది గేటెడ్ కమిటీయా, గ్రూప్ హౌసా, సెమీ గేటెడ్ కమిటీ అని పక్కన పెట్టేస్తే మాకున్నది ఇది ఒకటే రోడ్డు, ఒకటే చిన్న యాక్సెస్ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి ఇది ఒక యాంటీలకు ఒకటే మాత్రం కాదు, ఇక్కడ పక్కన ఉన్న ఎంక్లోస్, టౌన్ స్కేర్స్, రెజీనియా ఇంచుమించు ఒక 10,000 ఫ్యామిలీస్ ఇది ఒకటే రోడ్డు యూజ్ చేస్తున్నారు. చిన్న రోడ్డు ఈ రోడ్లోకి వచ్చేసి రేపు పొద్దుగాల ఇప్పుడు వెనక నుంచి రోడ్డు ఓపెన్ చేయించి మన ఎగ్జిట్ 4 నుంచి 4A నుంచి మల్లంపేట నుంచి మొత్తం ఈ ప్రైవేట్ ల్యాండ్స్ పక్కన ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది ఆ ప్రైవేట్ బిల్డర్స్ వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి కొంతమంది వాళ్ళతో కుమ్మక్క ఈ హైడ్రా అధికారులు మరి దారుణంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను రంగనాథ్ గారు కూడా చెప్తున్నాను, ఇలాంటి సంఘటనలు జరగడం మంచి పద్ధతి కాదు. మీరు సరే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే అది ఒక రీజన్ ఉన్నది. ప్రైవేట్ ల్యాండ్లలోకి వచ్చేసి ఇక్కడ సబ్స్టేషన్ ఉన్నది, మొత్తం ఎస్సీ లైన్ సబ్స్టేషన్ జనరేటర్ మొత్తం తీసి పక్కన పెట్టేసేసి మధ్యలోకి వెళ్ళి మీకు రోడ్డు చేస్తామనడం ఇది మంచి పద్ధతి కాదు. ఏపీఆర్ ప్రణాంటీలలో ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇది 14 సంవత్సరాల క్రితం ఈ గోడ కట్టారు ఇక్కడ. సో 14 సంవత్సరాలు లేని సడన్ గా ఈ మధ్య ఎవరో వాళ్ళు కంప్లైంట్ చేశారు, పక్క వాళ్ళు కంప్లైంట్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు అని చెప్పేసి వచ్చి గోడ హైదరాబాద్ లాస్ట్ 6 months బ్యాక్ June 24 పాల్గొట్టారు ఫస్ట్ టైం. తర్వాత మేము స్టేటస్ కో తెచ్చుకున్నాక సరే మేము ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో 23 మందికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీల్ పైన ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభలో గందరగోళం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధంపైన చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. చర్చ లేకుండానే జయశంకర్ పర్యటనపైన విపక్షాలు అభ్యంతరం తెలిపే విపక్షాల ఆందోళనతోటి లోక్సభ వాయిదా పడింది. పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగాయి. You have not heard what he has said. Already foreign minister has issued statements about your all subjects. Even you are not satisfied, if you may not be satisfied, you can raise this issue in business advisory committee for more discussion, for more debate. Agar aap The Cabinet Committee on Security CCS met on 1 March under the chairmanship of the Honorable Prime Minister. It was briefed on the airstrikes in Iran and the subsequent attacks in several Gulf countries. The CCS was concerned over the safety and security of the Indian community in the region. It also focused on the implications for regional security and for economic and commercial activities. The committee was apprised of difficulties faced by Indian travelers transiting the region and by students appearing for scheduled examinations. खुद कंफ्यूजन में है, विपक्ष के लोगों को पता ही नहीं कि वो क्या करना चाहते हैं. सबसे पहले तो वो स्पीकर का खिलाफ अविश्वास प्रस्ताव का एक नोटिस देता है और वो नोटिस पेंडिंग है. उस समय वो दूसरा नोटिस देते हैं फिर एडजॉर्नमेंट का. एक बेसिक डेकोरम होता है, संविधान का, इस सदन का रूल होते हैं. इन लोगों को कोई लेना देना नहीं इससे. जब स्पीकर का खिलाफ मोशन दिया, आप लोग ने नो कॉन्फिडेंस का रेजोल्यूशन दिया और जब हम लोग तैयार हैं चर्चा करने के लिए, दूसरा मोशन लेके आने का क्या मतलब है? और जो आप बिना मतलब जो आवाज यहाँ उठा रहे, विदेश मंत्री ने इतना सुंदर से व्यापक रूप से अच्छी तरह से जो वक्तव्य दिया है. పశ్చిమాసియాలో యుద్ధంపైన రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పర్యటన చేశారు. ఉధృత పరిస్థితులు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది అన్నారు. Not only fighting between Israel and the United States on one side and Iran on the other, but also attacks on a number of Gulf states. There have been numerous casualties, including at the leadership level in Iran, as well on record except the minister's statement, as well as destruction of infrastructure in the region.
the very outset, government had issued a statement on 28th February expressing its deep concern and urging all sides to exercise restraint, avoid escalation and prioritize. తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక మంత్రాంగం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ తొలిసారి బరిలోకి దిగుతున్న ప్రముఖ హీరో విజయ్ పార్టీ టీవీక్యూను ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తన సహచర నటుడు విజయ్ తోటి ఈ మేరకు మంత్రాంగం సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కరూరు తొక్కిసలాట కేసులో సిబిఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో కీలక సమీకరణాలకు తెరలేపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తమిళనాడులో ముక్కొనపు పోటీ నెలకొంది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం అన్నా డీఎంకే తోటి జతగట్టింది. అధికారంలో ఉన్న డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతోటి ఉంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీవీకే అధినేత విజయ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ను దగ్గరకు చేసుకునేందుకు ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ కుటుంబాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక కరూరు తొక్కిసలాట కేసులో రెండోసారి సిబిఐ నోటీసులు అందుకున్న విజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే ఎన్టీఏలోని ముఖ్య నేతలతోటి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రముఖ నటి త్రిషపైన నటుడు దర్శకుడు ఆర్ పార్థిబన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఒక సినిమా అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొన్నియిన్ సెల్వంలోని కుందవి పాత్ర గురించి వ్యాఖ్యాతలు అడిగినప్పుడు ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్తో కలిసి ఒక వెడ్డింగ్ ఫంక్షన్కు హాజరు కావడంపైన పార్థిబన్ బహిరంగంగా త్రిషను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. ఈ కుందవిని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, అదే మంచిదని, వారిని బయటకు పంపించకూడదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, చమురు ధరలు బగ్గుమంటున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో భారీ నష్టాలు మూసే. సెన్సెక్స్ 1352 పాయింట్స్ నష్టపోయి 77,566 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 422 పాయింట్స్ నష్టపోయి 24,028 వద్ద ట్రేడ్ అయింది. ఈ ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా కూలిపోయింది.